నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ప్రజా ఎన్కౌంటర్ కు సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వార్తలన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రజా వాయిస్ ఛానల్ కి సంబంధించి ప్రజా ఎన్కౌంటర్ దినపత్రిక చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చేస్తే ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బూడిద గణేష్. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశం వద్ద కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ భూమి లేని నిరుపేద కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని గ్రామ సభలు నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూలీలకు అది భూమి లేని నిరుపేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఎలక్షన్ కంటే ముందు. కానీ ఎందుకు ఇస్తారన్న గణేష్ అన్న ఒకసారి ఆలోచించు. వాళ్ళు అవి ఎందుకు ఇస్తారు చెప్పు ఒకసారి. అవి ఓట్లు అడిగేటప్పుడు చెప్తాం, చెప్పినంత మాత్రాన్ని ఇయ్యాలా? నువ్వు ఒకసారి ఆలోచించు. చెప్పినంత మాత్రాన్ని ఇయ్యాలా? ఏదో ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు 6 నెలల ముందు 2,000 వేస్తాం, నెలకు 2,000 చొప్పున వేస్తాం, అయిపోతుంది. మళ్ళీ మీరే ఓట్లు వేస్తారు. ఓట్లు వేసేటప్పుడేమో మనకు తెలియదు, వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం ఓట్లు వేస్తాం. ఇప్పుడేమో అడగాలి, వేసి పైస ఇచ్చి అడుక్కున్నట్టున్నది మన కథ. వికారాబాద్ లో తీరనున్న కరెంట్ కష్టాలు. వికారాబాద్ జిల్లాకు నూతన ఎలక్ట్రికల్ స్టోర్ ను కేటాయించిన టీజీఎస్ పీడీసీఎల్. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎలక్ట్రికల్ స్టోర్ ఏర్పాటు కానుంది. స్పీకర్ చొరవతో ఇకపై కరెంట్ సమస్యలకు చెక్. ఇక వికారాబాద్ సంబంధించి జిల్లాలో ఏ సమస్య, ఎలక్ట్రికల్ సమస్య వచ్చినా హైదరాబాద్ పోయి తెచ్చుకోవాల్సి వస్తుండే. కాబట్టి అదంతా జిల్లా వికారాబాద్ స్పీకర్ చొరవతోటి వికారాబాద్ లో ఎలక్ట్రికల్ స్టోర్ ఏర్పాటు చేస్తున్నారు. 5 ఎకరాలలో ఒక పెద్ద ఎత్తున గోడౌన్. ఇక నుంచి వికారాబాద్ లో ఇక చిరవేగంగా కరెంట్ ఏం అవసరం ఉన్నా అత్యవసరాల పరిస్థితుల్లో ఇక వికారాబాద్ కేంద్రంలోనే, వికారాబాద్ హెడ్ క్వార్టర్స్ లోనే అన్ని దొరుకుతాయి. ఇక మాట తప్పితే కోర్టుకు ఈడుస్తాం. మరమ్మత్తు పనులు నాణ్యతగా చేయాలి. పాడైన వస్తువులు కొత్తవి కొనివ్వాలి. నాగవల్లి సి బ్లాక్ ప్రమాదంలో ఉంది, సింగరేణి సేకరించాలి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ చెప్తున్నారు. రైతు బంధు అధ్యక్షుడు కుమార్ యాదవ్, తాజా మాజీ సర్పంచ్ కొండవేని వదిలి చెప్తాను. ఇక రైతులను నిలువుగా ముంచేస్తున్న విత్తనాల విక్రయదారులు, చాడలేని వ్యవసాయ అధికారులు. మంత్రి నియోజకవర్గంలో అడ్డగోలు దోపిడీ. రైతులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పత్తి విత్తనాలను విక్రయించే ఏజెన్సీల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఏ అధికారికి అనుమానం రాకుండా బిల్లు మాత్రం ఎంఆర్పి ధరలకే వేసి డబ్బులు మాత్రం అదనంగా రూపాయలు 100 నుంచి 200 వరకు తీసుకున్నట్లు స్వయంగా బయటపడుతుంది. ఇది ఎక్కడా కాదు, సాక్షాత్ ఒక మంత్రి నియోజకవర్గ కేంద్రమైనటువంటి ఆందోళనతో పాటు పుల్కల్లోని శ్రీ సాయిరామ్ ఫర్టిలైజర్ షాప్ లో దోచుకుంటున్న వైనం. శనివారం పుల్కల్ గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ అనే రైతు సదానంద సీడీకి సంబంధించి పత్తి విత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది. దానిపై ఎంఆర్పి ధర ₹901 ఉండగా రైతుల వద్ద ₹1,101 తీసుకున్నట్టు, బిల్లు మాత్రం 11 ప్యాకెట్లకు గాను ₹9,911 తీసుకున్నట్లు రసీదిచ్చారు. కానీ అదనంగా 2,000 తీసుకున్నట్లు ఫోన్ పే ద్వారా చెల్లించిన రికార్డులను చూడండి. 11,000 బిల్ అయింది ఎంత? 9,911. ఈయన ఫోన్ పే కొట్టిందంతా 11,000. మరి అధికారులు ఏం చేస్తున్నారు? మొద్దు నిద్రలో ఉన్నారా అధికారులు? నిజంగా ఈ వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి దగ్గర నిద్రపోతా ఉన్నారు. దీనికి అసలు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉందా లేదా మాత్రం తెలియదు. నిజంగా ఏడబోయిన రైతులనే ఎక్కువ శాతం నిలువు దోపిడీ చేస్తా ఉన్నారు. అరే అన్నం పెట్టే అన్నదాత ఇవాళ ఆయన లేకపోతే నువ్వు 3 పూటల తిండి తింటుంటివా? అన్నం పెట్టేటువంటి అన్నదాత ఆయననే మోసం చేస్తా ఉంటే ఇంకా ఎందుకు మనకు అది ఉండడం? ఏసీల కింద ఏసీ వేసుకుని ఉంటే అయిపోతుందా? ఇగో బిల్ ఇచ్చిందంత 9,911. ఈయన ఫోన్ పేలో కొట్టిందంత 11,000. అరే సిగ్గాను ఉండాలి కొంచెమన్నా.
రైతులను మోసం చేయడానికి అన్నం పెట్టేటోనికి సున్నం పెట్టేటువంటి కథలు ఇవి. ఎసిక గిది చూసుకోర్రి. జీవకోటికి ప్రాణవాయువు అందించే చెట్లను కన్నీరు పెట్టిస్తున్న కంత్రిగాళ్ళు. చెట్లకు మేకులు కొడుతున్న వారిపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటారా? సీడ్స్ కంపెనీలపై చర్యలు ఉండేనా? గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. ప్రధాన రోడ్డు గుండా చెట్లకు దర్శనమిస్తున్న మేకులు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు. మేకులు కొట్టడంతో చీలిపోతున్న చెట్లు కొన్ని రోజుల తర్వాత పాడై విరగడానికి ఎక్కువ అవసరం. దీని గురించి చెప్పేటువంటి కంటే ముందు ఒక వీడియో చూద్దాం. జీవకోటికి ప్రాణవాయువుని అందించేటువంటి చెట్లను కన్నీరు మిన్నీరు పెట్టిస్తున్నాయి ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు, ఈ పత్తి విత్తనాల కంపెనీలు, అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు. ఏం మీకు బోర్డులు గతికిలేవా? పైసలు గతికిలేవా? ఒక బోర్డు ఏర్పాటు చేసుకుని తొవ్వి పెడితే మీకేమైనా పోతుందా, నొప్పి అవుతుందా? ఆ మేకులు మీరు కొట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది. అసలు చెట్లకు మేకులు కొట్టడం ద్వారా ఏమవుతుందంటే చెట్లకు మేకులు కొట్టడం ద్వారా ఇట్లా చీలికపోతే పెరుగుతున్నప్పుడు చెట్లు ఇట్లా చీలికపోయిన తర్వాత అది చెట్టు పెరిగిన తర్వాత దానికి ఏమవుతుందంటే లోపల సారం తక్కువయ్యి, చెట్టుకు లోపల సారం తక్కువయ్యి అది ఒక 10 సంవత్సరాలు వచ్చేటువంటి చెట్టు 5 సంవత్సరాలకే ఎండిపోయి విరిగి పడిపోతుంది సారం అందక చెట్టుకు. మనమేమో అది ఇది అని చెప్పేసి ఫారెస్ట్ దున్నబట్టబట్టే ఇప్పుడేమో అధికారులు మరి ఏం చేస్తున్నారు? ఇట్లా బోర్డులు మొత్తం చెట్లకు మొత్తం ఇట్లా బోర్డులు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు బోర్డు కొడుతుంటే అధికారులు ఏం చేస్తుర్రు? ఫారెస్ట్ అధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎవరో చెట్లకు సంబంధించి ప్రకృతి ప్రేమికులు. అరే ఈడ మేకు కొడతా ఉంటే ఈడ చీలికొచ్చిందా లేదా, ఈడ చీలికొచ్చిందా లేదా, ఇట్లా చెట్లను చీల్చిపోతా ఉంటే చెట్లు మొత్తం చీలికపోతా ఉంటే అవి ఇంకేడ బతుకుతాయి చెట్లు? అరే సిగ్గానా ఉండాలి బై చెట్లకు కొట్టడానికి. ఒక బోర్డు ఏర్పాటు చేస్తే మీకేం నొప్పే? అన్నే బోర్డు పెట్టి దానికి బోర్డుకు పెట్టుకొని తొవ్వి పెట్టుకోవాలి. ఇష్టం ఉన్నట్టు చెట్లకు మేకులు కొట్టి పెడతా ఉంటే మరి అవి కూడా మనకు ప్రాణవాయువు అందిస్తున్నాయి. అవి నువ్వు ఇలా బతుకున్నావంటే ఆ చెట్లు ఆక్సిజన్ రాకపోతే నువ్వు బతుకుతావా? ఏం బుర్రలు, ఒక్కొక్కని బుర్రలు. ఆడ రైతులను మోసం చేయాలి, ఇక్కడ చెట్లకు తిప్పలు పెట్టాలి. ఇవి కూడా పత్తికి సంబంధించింది. చూడుగో జయదేవ్ పత్తి సీడ్స్. జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చర్యలు తప్పవు. సార్ వాస్తవం ముచ్చట మాట్లాడారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే చర్యలు తప్పవు అని చెప్తారు కదా. అదే ఈ విత్తనాల కొడుకులే ఇగో చెట్లను మొత్తం మోసం, చెట్లకు మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నారు. మనకు ప్రాణ వాయువు అందించేటువంటి చెట్లనే మొత్తం ఇగో మేకులు కొట్టి ఎక్కడికక్కడ కన్నీరు ముండీరు పెట్టిస్తా ఉన్నారు. సార్ దయచేసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు దయచేసి ఇటువంటి కొడుకులను పైన చర్యలు తీసుకోవాలి సార్. మీ పైన మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉన్నది. వికారాబాద్ జిల్లాలో మీరు వచ్చినప్పటి నుంచి పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి, మంచి పనులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఇటువంటి దొంగనా కొడుకుల పని మీరు పట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎసిక తూప్రాన్లో దారుణం. క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి 2 విద్యార్థులు మృతి. అకాల వర్షానికి మెరుపు దాడులకు 2 యువకులు ప్రాణాలు కోల్పోగా ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన శనివారం సాయంత్రం 4 గంటల పరిధిలో తూప్రాన్ మండల పరిధిలోని పడాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల
వివరాల ప్రకారం పడాలపల్లి గ్రామానికి చెందిన వెంగలి ముత్యాలు కొడుకు వెంగలి ప్రసాద్, అలాగే ఎడపల్లి ఐలాన్ కొడుకు యశ్వంత్ ఇద్దరు పిడుగుపడి చనిపోయారట. పాపం క్రికెట్ ఆడుతుండగా చాలా ఈ ఘటన పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారట. ఆసుపత్రికి తరలించడం. పాపం జాగ్రత్తగా ఉండండి కొంచెం. ఈ 5 రోజులు 6 రోజులు కూడా రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. కలాల వద్ద 5-6 రోజులు బాగా భీకరమైనటువంటి వర్షాలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇక బీపీ మండల్ సిఫార్సుల సాధన కోసం బీసీలందరం కలిసి పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఇక ఈ బీపీ మండల్కి సంబంధించి 40 సిఫార్సులు ఏమో ఉన్నాయి. ఏమైనా ఈ 40 సిఫార్సులు అమల్లోకి వస్తే బహుజనులు బీసీలందరూ కూడా మేలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మరి అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీటిని ముందుకు రానిస్తారా, రానియరా? రాణిస్తే మాత్రం మంచిది. రాణిస్తే బీసీ ఉపకులాలందరికీ కూడా మంచి జరుగుతుంది. మరి అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి దీన్ని ముందుకు రానిస్తారా, సాగనియరా? ఏది ఏమైనా ప్రయత్నం చేయడం మాత్రం మన వంతు. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు రామచంద్ర యాదవ్ గారు. చాలా మంచి విషయం. ఏది అక్కడ అవుతుందా కాదా పక్కకు పెడితే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేయడం మంచిదే. మరి ఇక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇక దామగుండంలో కుక్కల దాడిలో జింక మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మంచినీళ్లు తాగడానికి దామగుండం పుష్కరిణి వద్దకు వచ్చి జింకను కుక్కలు వేటడంతో అక్కడికక్కడే మరణించింది. వాస్తవం ఏమైందంటే ఈ వికారాబాద్ లో చాలా వరకు ఆ నేవీ రేడార్ స్టేషన్ కి సంబంధించి ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్స్ అవన్నీ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ శబ్దాల గాంటికి అడవి నుంచి కొద్ది ఇటు మధ్యలోకి రావడంతో వాటికి అక్కడ తాగునీరు కూడా అక్కడ లోపల అందడం లేదు. అవన్నీ కాబట్టి అది దామగుండంలో ఒక టెంపుల్ ఉంటది, దామగుండం అని చెప్పేసి శివాలయం. అక్కడ పుష్కరిణి ఉంటది. ఆ పుష్కరిణిలో వచ్చి జింకలు నీళ్లు తాగుతుండడంతో అక్కడ కుక్కలు అవి ఉంటాయి కదా, అవి చంపుతా ఉన్నారు. మరి అది ఏం చేస్తారా మరి అధికారులు? లోపల నీటి వసతి ఏర్పాటు చేస్తారేమో అక్కడక్కడ చూడాలి. ఇక పైలట్ ప్రాజెక్ట్ కోసం స్వీకరించిన దరఖాస్తులకు విచారణ వేగవంతంగా పూర్తి చేయాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్. ఇక ధరణి వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపాడు. భూభారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. పట్టాదారు పాస్ పుస్తకంలోనే భూమి మ్యాపుల ముద్రణ. రైతులు మెచ్చిన చట్టం భూభారత రెవెన్యూ చట్టం. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి భూభారతి చట్టంకి సంబంధించి మంచి దాంట్లో రఘునందన్ రావు కూడా పాల్గొని ఆయన 2-3 ముచ్చట్లు చెప్పడం జరిగింది. ఎత్తేడ్చిన వ్యవసాయము, రైతేడ్చిన రాజ్యము మంచిగా ఉండదు సార్. కానీ ఏదైనా భూభారత్ చట్టం ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా మంచిగా ఉంది. దీంట్నే గత ప్రభుత్వం ధరణి వల్ల ఎన్నో మోసాలు చేసింది. మీ ప్రభుత్వం అన్నా మంచి చేయాలని చెప్పేసి కూడా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి రఘునందన్ రావు గారు మాట్లాడి చూద్దాం. ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఒక మాట సార్, ఎత్తేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడదు సార్. మీ భాగంగా అది జరగకుండా గత 10 ఏళ్లలో ధరణి పేరు మీద రైతులు ఏర్పించి దోసపెట్టి రెక్టిఫై చేయగలదని, పార్టీలకు అతీతంగా రైతులని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటారా. జై హింద్, జై భారత్, జై హింద్. మరి ఇది ఎంతవరకు ముందు సాగుతుంది? ఈ రెవెన్యూ చట్టం ఎంతవరకు ముందు సాగుతుంది? మరి దీంట్లో ఇప్పుడే వచ్చింది కాబట్టి మరి దీంట్లో ఎన్ని లోపాలు వెళ్తాయో, మంచిగా సాగుతుందా, మంచిగా సాగదా, ఇంకా మున్ముందు తెలుస్తుంది. కాబట్టి ఏదేమైనా ఇటు కేంద్రానికి, రాష్ట్రానికి అనుగుణంగా ఉందని చెప్పేసి కూడా రఘునందన్ రావు గారు చెప్తా ఉన్నారు. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఇక ఇవి ఇవాళ వార్తలు. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండండి ప్రజా వాయిస్. నేను మీ పవన్. థ్యాంక్ యూ.
నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ప్రజా ఎన్కౌంటర్ కు సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వార్తలన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రజా వాయిస్ ఛానల్ కి సంబంధించి ప్రజా ఎన్కౌంటర్ దినపత్రిక చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చేస్తే ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వాన్ని